ధనిజిత్ శివ అనుగ్రహంతో గ్రామానికి తిరిగి వచ్చాడు. ఆయనను చూసిన ప్రజలు అందరూ భూమిపై సాష్టాంగ నమస్కారం చేశారు. ఇకపై గోపాలు అనే పేరుతో ఎవరు చూడలేకపోయారు. ఇప్పుడు ఆయన ధర్మ రక్షకుడిగా, శివుని ఆశీర్వాదం పొందిన మహాన్గా మారిపోయాడు. విదక్ ముని తన తపస్సు పూర్తయిందని భావించి హిమాలయాలకు బయలుదేరాడు. నీ మార్గమే ఇప్పుడు ప్రజల మార్గం అని ధనుజిత్ను ఆశీర్వదించాడు. ధనుజిత్ శివగిరి ఆశ్రమం అనే తపోవనాన్ని స్థాపించాడు. అక్కడ పిల్లలకు విద్య, ధర్మం, సహనం బోధించాడు. అతనితో పాటు సుమ్య కూడా ఆశ్రమ నిర్వహణలో భాగమయ్యింది. ధనియోగికి బలం ఇచ్చే దృఢమైన సహచరిగా మారింది. వారి మధ్య ఉన్న సంఘర్షణను ప్రేమగా మారుస్తూ శివ చైతన్యం వారి వివాహానికి మార్గం వేసింది. ఒక రాత్రి ధనియోగి ధ్యానంలో ఉండగా ఆకాశ జ్యోతి ప్రత్యక్షమైంది. అది కాలచక్రాన్ని చూపిస్తూ హెచ్చరించింది, ధర్మం స్థాపించిన చోట మళ్లీ అది పరీక్షించబడుతుంది. ఆ ప్రకాశం గతకాలంలో శక్తివంతంగా ఉన్నది, ఇప్పుడు తమస్సుడు తిరిగి రాబోతున్నాడని సూచించింది. శివుని ఆగ్రహానికి గురైన తమస్సుడు శపింపబడినవాడు. ఇప్పుడు అతని ఆత్మ తమోజ్ అనే మానవ రూపంలో పునర్జన్మ పొందింది. అనంతైన శివశక్తి లింగ ప్రభావంతో తన శరీరాన్ని తిరిగి శక్తిమంతం చేయాలని కోరుకున్నాడు. తమోజ్ తన మాయాశక్తులతో కూడిన దానవ సేనను సృష్టించి శివగిరి ఆశ్రమం వైపు ప్రయాణం ప్రారంభించాడు. ఈ సమాచారం విన్న ధనియోగి తన శిష్యులతో కలిసి ఏర్పాట్లు ప్రారంభించాడు. ఈసారి యుద్ధం సాధారణం కాదని అతడు బాగా తెలుసుకున్నాడు. శివుని శక్తి ఆయుధం కాదు, అది జ్ఞాన మార్గం అని ఆయన స్పష్టం చేశాడు. ధనియోజిత్ శాంతియుత మార్గాన్ని ఎంచుకోవాలని సంకల్పించాడు. అయితే తమోజ్ దానవ శక్తిని ఉపయోగిస్తున్న తరుణంలో ప్రకృతి భూదేవి రూపంలో ప్రత్యక్షమై ధనుయోగికి శాంతి మాత్రమే చాలదు అని గుర్తు చేసింది. దేవి సహాయంతో ధనుయోగికి ఋతుచక్ర ధనుస్సు అనే అద్భుత ఆయుధాన్ని ప్రసాదించింది. ప్రకృతి 4 ఋతువుల శక్తితో కూడిన ఈ ధనుస్సు ధర్మరక్షణ కోసం మాత్రమే ఉపయోగించాల్సింది. తమ్మోజ్ దానవ సేనతో ముట్టడి చేస్తుండగా ధనియోగి ఋతుచక్ర ధనుస్సుతో అతని ఎదుట నిలబడ్డాడు. మొదటి బాణం వసంత శక్తి బాణం భక్తులను రక్షించింది. రెండో బాణం వర్ష శక్తి బాణం మాయదారులను సముద్రం వంటి శక్తితో తొలగించింది. చివరికి శిశిర శక్తి బాణం తమోజ్ హృదయాన్ని తాకినప్పుడు అతడు తన గత జన్మ స్మరించుకుని పశ్చాత్తాపంతో శరణు కోరాడు. మళ్లీ శివుడు ప్రత్యక్షమై, నీవు శక్తిని వినాశనానికి కాకుండా పరివర్తనానికి ఉపయోగించావు, ఇదే నిజమైన యోధుడి లక్షణం అని అనుగ్రహించాడు. ధనుయజిత్ మహాపురుషుడిగా ప్రతిష్ఠించబడ్డాడు. అమసురుని ఆత్మకు శాంతి ప్రసాదించాడు. శివగిరి ఇప్పుడు ఒక సాధారణ గ్రామం కాదు, అది ధర్మానికి ఆరాధ్య స్థలంగా మారింది. ధనుయజిత్ జీవితం ప్రజలకి మార్గదర్శిగా నిలిచింది. Please subscribe my channel.